వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం నియోజకవర్గంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా గోదావరికిని బస్టాండ్ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక బస్టాండ్ను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరికిని బస్టాండ్ను ఆధునిక వసతులతో తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన ప్రణాళికను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విశాలమైన ప్లాట్ఫారంలో ప్రత్యేక ఆటో స్టాండ్, ఆటో డ్రైవర్లకు అవసరమైన సౌకర్యాలు, ఫుట్పాత్లు, తాగునీటి వసతి, పరిశుభ్రమైన పరిసరాలు, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ను ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి ప్రతి ప్రయాణికుడు సౌకర్యవంతంగా సేవలు పొందేలా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, సింగరేణి జనరల్ మేనేజర్, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.